ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాన్న ప్రభు. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు, ఎరుగిన హృదయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి వారు ప్రభు నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లోకా సువార్త 21-5 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నామండి. 21 అధ్యాయం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలను వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసేనని వారితో చెప్పాను. ఎవరు కానుకలను దేవుడు ఆశీర్వదించాడని? ధనవంతుల కోరికలను ఆశీర్వదించాడా? లేకపోతే హెచ్చుగా మాట్లాడి హెచ్చుగా వేసేవారు కానుకలు? చాలామంది కానుకలు పెట్లో కానుకలు వేస్తారు, అందరికీ కనిపించేలాగా వేస్తారు, అందరికీ తెలిసేలాగా చూపించి మరీ వేస్తూ ఉంటారు. ఏమన్నాడు దేవుడు? పేద విధవరాలైతే తనకున్న 2 కాసులు మాత్రమే. చాలామంది రూపాయి బిళ్ళలు వేయద్దు, 2 రూపాయల బిళ్ళలు వేయద్దు, 10 రూపాయల బిళ్ళలు వేయద్దు అని ఇలా చెప్తూ ఉంటారు. మనకి ఏమున్నదో అదే దేవునికి వేస్తాం తప్ప కానీ మనకి లేనిది మనం వేయలేం కదా. ఈ పేద విధవరాలైతే 2 కాసులే వేసింది. 2 రూపాయి బిళ్ళలే, అప్పుడు ఘనమైనవి రూపాయి బిళ్ళలే, కానీ అవే దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి సమృద్ధిగా ఆమెకు ధారాళంగా దయచేస్తూ ఉన్నాడు. మనం హృదయపూర్వకంగా దేవునికి ఇస్తే దేవుడు తిరిగి మళ్ళీ ఆశీర్వదించి నూరంతులుగా అరువదంతులుగా దానిని తిరిగి మరలా మనకే ఇస్తాడు. ఆశీర్వదించి దీవెనలతో మనకి తిరిగి ఇస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా ఆ పేద విధవరాలే కాదు, మనము కూడా ఇవ్వాలి. ఇచ్చుటలో విసుకోకూడదు. ఈ కానుకలు వేసుటలో మనము విసుకోకుండా వేస్తే తిరిగి దేవుడు అవి మనకే ఇస్తాడు. చాలామంది 10 రూపాయలే వేస్తున్నాను, 10 రూపాయలే ఉన్నాయి, వారానికి ఇన్నిసార్లు ఎట్టేస్తున్నారు చందా అని అంటూ ఉంటారు. అలా కాదు, దేవుడికి ఇచ్చి దేవుని సమయం దేవునికి ఇవ్వడానికి బాధపడుతున్నారు. దేవుని ఇచ్చిన ఆయుష్ని బట్టే కదా మనం ఈ రోజున సంపాదించుకున్నాం. దేవుడిచ్చిన ఆశీర్వాదమును బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి, దేవునిచ్చిన బలమును బట్టి మనం ఈ రోజుని ఇలాగ ఉండగలిగాము. ఆయన ఇచ్చిన కానుకలను తిరిగి మనము కష్టంతో పనిచేసుకుని, ఆయన ఇచ్చిన శక్తిని బలముతో మనము కష్టపడి పనిచేసుకుని మనము తిరిగి మళ్ళీ ఆయనకే ఇస్తున్నాము. ఎంత ఇస్తున్నామో ఒక వంతు, 10 వంతుల్లో ఒక భాగము మాత్రమే దేవునికి ఇమ్మన్నాడు. ప్రథమ ఫలమును మాత్రమే ఇమ్మన్నాడు. చాలామంది కూడా చూస్తూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చంద వేయటానికి చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకని చంద వేస్తున్నావు, నువ్వు ఎందుకని పడుతున్నావు అని అంటూ ఉంటారు. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవునికి ఇస్తున్నాం కానీ మనుషులకు కాదు. మనం మనుషుల వైపు చూస్తున్నాం కాబట్టి మనుషులకు ఇస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ దేవునికి చెల్లిస్తే మనము ప్రతిదీని కూడా దేవునికే చేరుతుంది. ఒక చిన్న ఉదాహరణకి చెప్తానండి. ఒక ముసలమ్మ, ఒక తండ్రి కొడుకులు ఉన్నారంట. తండ్రి కూతురు కొడుకు ఉంటే వాళ్ళు చాలా వృద్ధురాలు అయిపోయింది. ఆమె కొడుకు కోయిట్కి వెళ్ళాడు. కోయిట్కి వెళ్తే ఇతర దేశము కోయిట్కి అంటే ఇప్పుడు కోయిట్ కాబట్టి కోయిట్ అంటున్నానండి. కానీ ఆ అబ్బాయి పని చేసుకోవడానికి ఇతర దేశం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు జీతం అప్పుడు తల్లికి పంపించేసేవాడు. ఆ తల్లి ఏం చేసిందంటే ఇక్కడ చాలా ప్రార్థనా పర్రాలు, చాలా భక్తి పర్రాలు. ఆవిడ ఏం చేసింది, లేని వారికి పెట్టేది, లేనంటి వారికి పెట్టేది, అనాథ బిడ్డలను ఆశ్రయించేది. వారందరికీ ఎప్పుడు జీతం అప్పుడే చేసేసేది. వాళ్ళందరికీ పెట్టి వాళ్ళందరినీ పోషించి ఆమె దేవుని సేవకి ఎక్కువగా వాడిది. ఆమె కొడుకు కష్టార్జితం అంతా కూడా దేవుని సేవకు మాత్రమే వాడిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత కొడుకు వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి, మా అమ్మ నా కోసము బోల్డ్ ధనమంతా దాచే ఉంచుతుంది, నేను ఒక్కడినే కదా కొడుకుని, నా కోసమే దాచి ఉంచి ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళి చక్కగా కూర్చొని తినొచ్చు అని పాపం ఎంతో ఆశతో వచ్చాడు కొడుకు. వచ్చిన తర్వాత, అమ్మ నేను పంపించిన డబ్బు ఏం చేసావమ్మ అంటే, కుమారుడా నేను పేదలకి పంచాను, పేదలకు పెట్టాను, దేవుని సేవకి మాత్రమే ఉపయోగించాను బాబు అని చెప్పిందండి. అమ్మ నేను వచ్చేసరికి నువ్వు ఇల్లు కడతావు అనుకున్నాను, ఇవన్నీ సంపాదించావని అనుకున్నాను, కానీ ఏమీ లేవు, ఏం చేసావమ్మా అని అడిగేసరికి తల్లి ఒకటే మాట నేను దేవుని సేవకు మాత్రమే వాడి ఉన్నాను బాబు, దేవుడు ఇస్తాడు మనకి, ఏదో ఒకలాగా దేవుడు ఇస్తాడు, కంగారు పడుకొని నేను పేదవాళ్ళనే పోషించానంటే. పాపం తల్లి మాటలకి కొడుకు బాధపడుతూ అలాగ దేశాంతరం బయలుదేరాడు. వెళ్ళిచుండగా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక గాడిద పడుకుని ఉంటే దాని నుంచి పక్క తప్పించుకుని కొంచెం దూరం వెళ్ళాక, చాలా దూరం వెళ్ళాక అక్కడ కూడా
ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు క్షీణించిపోయి, ఎండిపోయి, వళ్ళిపోయి ఉన్నది. దానిని చూసారు. చూసి కొంచెం చాలా దూరం పాపం ఆకలేసి పట్టుకు వెళ్ళిన పళ్ళన్నీ తినేసాడు. తినేసి ఉండగా ఒకే ఒక అరటిపండు ఉన్నది. ఆ అరటిపండు పాపం తిందామని ఒక చెట్టు కింద కూర్చునేసరికి ఒక చాలా ముసలివాడు ఆకలితో వచ్చి, "బాబు నాకు కొంచెం పెట్టవా?" అని అంటంతోటి వెంటనే తినటం మానేసి ఆ అబ్బాయి అతనికిచ్చేసాడు. అతనికిచ్చిన తర్వాత అతను తిని, "బాబు నువ్వు ఇంత దూరం నడిసొచ్చావు. ఎలా వచ్చావు? నీకు ఏమీ ఎదురు కాలేదంటేనే" "ఒక చెట్టు ఎదురైందండి. గాడిద ఎదురైందని" అంటే, "మళ్ళీ తిరిగి వెళ్తూ నువ్వు గాడిదని పని చేసుకోమని చెప్పు. చెట్టు కింద లంకె బిందెలున్నాయి. ఆ లంకె బిందెలు తీస్తే ఆ చెట్టు ఫలించి అభివృద్ధి పొందుతాయి. ఆ లంకె బిందెలు తీసుకోమని" చెప్తారు. చెప్పి వెంటనే అదృశ్యమవుతారు. అదృశ్యమైన తర్వాత ఆ బాబు వెళ్ళుచు ఆ కుమారుడు వెలిచుండగా గాడిద కనిపిస్తది. గాడిదనంటాడు లేపి, "నువ్వు కష్టపడి పని చేసుకో" అని చెప్తాడు. కొంచెం దూరం వెళ్ళాక అలాగే ఒక చెట్టు కనిపించిందన్నాం కదా! ఆ చెట్టు వాడిపోయి పాపం క్షీణించిపోయేలాగా ఉంటది. దాన్ని చెట్టు క్రింద లంకె బిందెలు తీసినతోటే దానికి కొంచెం నీళ్లు పోయగానే అది చాలా చిగురులు వేసి అభివృద్ధి పొందుతుంది. ఈ లంకె బిందెలు పట్టుకుని ఇంటికి వెళతాడు. తల్లిని చూసి, "అమ్మ ఇదిగో అమ్మ నాకు ఇలాగ ఒక ముసలతనికి ఇలా పెడితే జరిగిందంతా" చెప్తే అప్పుడు ముసలివాడు ఇలాగ ఆశీర్వదించాడు. "అమ్మ" అనంటే అప్పుడు తల్లి అంటది, "ఈ ప్రభువే నేను చేసిన పరిచర్యే తిరిగి నీకు ప్రతిఫలం వచ్చింది. నేను ఇచ్చినదే నీకు మళ్ళీ తిరిగి దేవుడు ఆశీర్వదించి నీకు ప్రతిఫలమును దయచేశాడు ప్రభువు నీకు దేవుడు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించువు" అని చెప్పి తల్లి ఎంతో ఆనందంతో దుఃఖిస్తూ దేవునిని ప్రార్థించింది. మనం చేసినది, మనం ఇచ్చినది ఎక్కడికి పోదు. తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తది. దేవుడు ఆశీర్వదిస్తే పెంట కుప్పల మీద నుంచి ఉన్నవాళ్ళని కూడా లేవనెత్తుతానన్నాడు దేవుడు. దేవుడు ఆశీర్వదిస్తే ఒక్క రెప్పపాటులో మనము ఆశీర్వాదములు పొందుకుంటాం. దేవుడు దీవెనలుంటే ఒక్క రెప్పపాటులో మనము దీవింపబడతాం. ఈ పేద విధవరాలు కూడా కానుక పెట్టెలో ఏమి వేసినది? ధనవంతులు వేశారు. దేవుడు అలాగే చూస్తున్నాడు. పేద విధవరాలు 2 కాసులు మాత్రమే వేసింది. ఆ దానినే పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసిందని దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. వారందరికీ కూడా తాముకు కలిగిన దాంట్లో సమృద్ధిలో నుండి కానుకలు